వస్తాను. ఏంటిది? ఎక్కడ చూసినా రిఫ్లెక్షనే ఉంది. కిట్టి తన మొహాన్ని నేల మీద చూస్తుందేమో. ఐడియా. కిట్టి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హలో కిట్టి, అదరకొట్టేశావు. అవును, ఎందుకు అలా చెప్తున్నావు హనీ? ఎందుకంటే నేను చూస్తున్నప్పుడల్లా నాకు కవితలే గుర్తుకొస్తున్నాయి. నువ్వు మాట్లాడతావు చూడు, అప్పుడు నువ్వు నాకు కవితలు చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ హనీ, నాకు ఇలాంటి మోటివేషనే కావాలి. ఎందుకంటే రేపు నాకు కాంపిటీషన్ ఉంది. నా ఫ్రెండ్ కూడా నాతో ఉంటే నాకు సంతోషం కదా. అలాగా? అయితే ఓకే కిట్టి, మేము వెంటనే నీ ఇంటికి వచ్చేస్తాం. అసలు ఈ కన్నా సార్ ఉన్నారే, ఆయన ఎప్పుడు ఏదో ఒక చోట ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. కిట్టి, మేము వచ్చేసాం. హలో కిట్టి, నీకు మోటివేషన్ ఇవ్వడానికి మేము వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్. పింపుల్. ఏంటి? సింపుల్ సింపుల్, రేపు కాంపిటీషన్ చాలా సింపుల్ గా ఉంటుంది అని అంటున్నాడు. నాకంటే పెద్ద పింపుల్ ఇప్పుడు కిట్టీకి వచ్చింది. ఇంత పెద్ద పింపుల్ కి ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా తీసుకొని తీరాలి. కిట్టి ఇంత సంతోషంగా ఉండడం చూస్తుంటే తనకి ఆ పింపుల్ గురించి తెలియదు అనుకుంటా. ఒకవేళ తనకి తెలిస్తే అప్పుడు రేపు కాంపిటీషన్ కి తన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మరైతే ఇది కిట్టికి తెలియకుండా చూసుకోవాలి. ఏంటి తెలియకూడదు అంటున్నారు? అదేంటంటే నీ పింపులే. డింపుల్ డింపుల్, నీ డింపుల్ చాలా క్యూట్ గా ఉంది. కానీ నేను డింపుల్ కాదే. నువ్వేమనుకుంటున్నావు? అందరికంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా. నీ అందానికి సరితూగే వాళ్ళే లేరు. నాకు పింపుల్ ఉన్న సంగతి వీళ్ళకి తెలియకూడదని ట్రై చేస్తున్నారు. హౌ స్వీట్. నేను ఇప్పుడు చిన్న కామెడీ చేస్తాను. మీరందరూ ఇక్కడే వెయిట్ చేయండి, నేను మేకప్ వేసుకుని వస్తాను. జోర్దార్, నువ్వు అద్దాన్ని తీసాయి, నేను తన దృష్టి మరలిస్తాను. ఐడియా. సారీ, తెలియక పడిపోయింది. జాగ్రత్తగా ఉండు బన్నీ. జోర్దార్తో మాట్లాడి మాట్లాడి నేను కూడా ఇప్పుడు జోర్దార్లా మారిపోయాను. జస్ట్ జోకింగ్ గైస్. నువ్వెందుకు ఇలా అన్ని చేస్తున్నావు బన్నీ? వదిలేయండి, నేను మేకప్ తర్వాత చేసుకుంటా. నేను చాలా టైర్డ్ గా ఉన్నాను. హనీ, నా కోసం కాస్త మంచినీళ్ళు తీసుకురా. ఒకవేళ నీళ్ళలో చూసిందంటే కిట్టీకి తన పింపుల్ కనిపిస్తుంది. కిట్టి, నువ్వు కాఫీ తాగొచ్చు కదా. హనీ సూపర్ గా కాఫీ పెడతాడు. నిన్న నా కోసం పెట్టించాడు. నా చేతుల్ని నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే నా చేతులతో తీసుకునే కదా కాఫీ తాగాను. నేను ఎప్పుడే తీసుకొస్తాను. అరే ట్రేలో మన రిఫ్లెక్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పప్పట్, ఏం చేస్తున్నావు?
కాఫీ కింద పడిపోవడం చాలా మంచిదైంది. అది కనుక తాగుంటే పెద్ద సమస్య వచ్చేది. కాఫీలు తాగి తాగే మా తాతయ్య వాళ్ళ తాతయ్య పళ్ళు ఊడిపోయాయి. ఎలా? కాఫీ లోపల రాయి ఉంది. అది నమలగానే ఆయన పళ్ళన్నీ ఊడిపోయాయి. సరే నేను ఇప్పుడే వస్తాను. ఏంటిది? ఎక్కడ చూసినా రిఫ్లెక్షనే ఉంది. కిట్టి తన మొహాన్ని నేల మీద చూస్తుందేమో. ఐడియా. మీరు చేస్తున్నవన్నీ చూస్తుంటే నా మొహం మీద పింపుల్ వచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నాను. అవును. ఏంటి? ఇలాగే కదా హనీ నవ్వుతాడు. ఎగ్జామ్ లో క్వశ్చన్ సింపుల్ గా వస్తుందేమో, కానీ నీ ఫేస్ మీద పింపుల్ మాత్రం అసలు రాదు. మూడు చేంజ్ చేయడానికి కోసం మనం కళ్ళకి గంతలు కట్టుకుని ఆడుకుందాం. ఏమంటావ్? నువ్వు ఎవరిని అవుట్ చేయనంత వరకు నీ కళ్ళకు కట్టే గంతల్ని ఇవ్వకూడదు. నీ దృష్టి ఎక్కడుంది కిట్టి? మేము వెనకున్నాం. నువ్వు నన్ను పట్టుకోవాలి. త్వరగా రా. నేను అవుటో. నేను కూడా పట్టుబడ్డాను. ఈ గేమ్ లో ఇంకా ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు ఈ పనికి మాలిన ఐడియానిచ్చింది జోర్దారే. మరి ఇవ్వక తప్పదు కదా. నీలా నేను ఊరుకోలేను. ఏమంటావ్? నేనేమైనా చెప్పనా? నువ్వు నోరు మూసుకో. నువ్వు మాట్లాడడం వల్ల సమస్య వస్తోంది. అరే కిట్టి ఎక్కడికి పోయింది? అటువైపు. మరెందుకు ముందే చెప్పలేదు? నువ్వే కదా మాట్లాడుతున్నావు. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా బన్నీ? అయితే త్వరగా వెళ్ళి కిట్టిని వెతకాలి. ఇద్దరిని పట్టేసుకున్నాను. బాకీ ఉన్న ఇద్దరిని ఇంకా పట్టేసుకోవాలి. హనీ నువ్వు ఇటు వెళ్ళు. జోర్దార్ నువ్వు ఇటు వెళ్ళు. ఇంతమందా? నేను ఇక్కడ ఒంటరిగా మాట్లాడినా కూడా అది గ్రూప్ డిస్కషన్ లో అయిపోతుంది. సైలెంట్ గా ఉండు. కిట్టిని పట్టుకోవడానికి నాకు సాయం చేయి. ఏ మిత్రులారా, కిట్టిని వెతకాలి. త్వరగా రండి. 4 దిక్కులా తలుపులే ఉన్నాయి. అసలైన తలుపు ఏది? ఇదే మంచి అవకాశం. హనీని ఎలాగూ కొట్టలేం. తన ప్రతిబింబం మీదైనా 4 గుద్దులు గుద్దుతాం. సారీ హనీ. ఐడియా. అన్ని అద్దాలని విరగొట్టేయండి. అసలైన డోర్ అప్పుడు దొరుకుతుంది. అది చూడండి, తలుపు అక్కడ ఉంది.
కిటీని చూసారా? లేదు తమ్ముడు. చాలు చాలు, నాకు ఈ ఆట నచ్చలేదు. నేను దీన్ని విప్పేస్తాను. వద్దు కిటీ. వద్దు కిట్టి. తప్పించుకున్నాం. ఇప్పుడు మీరు ఎందుకు లైట్ ఆఫ్ చేశారు? ఇలా ఉంటే నాకు చాలా భయం. కిటీ పెద్దగా అవ్వకు, నువ్వు ఫీల్ కూడా అవ్వకు. టాక్సీ, ప్లేన్, ఇంకా పింపుల్ ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. అరే పోపటికి చిన్నప్పటి నుంచి పింపుల్ ఉంది, చూసారు కదా ఎర్రగా. రే గాడిద, అది నా నోర్రా, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. ఓ మై డియర్ ఫ్రెండ్స్, నాకు పింపుల్ వచ్చిన సంగతి నాకు తెలుసు. నేను మీతో చిన్న కామెడీ చేశానంతే. కానీ ఈ పింపుల్ వల్ల నాకు ఈరోజు ఒక విషయం తెలిసింది. నా ఫ్రెండ్స్ కి నా మీద చాలా ప్రేమ ఎక్కువ. పింపుల్ వల్ల నీకే ఇబ్బంది లేదా? అరే ఇది ఒక పింపులే కదా. కానీ నీకు రేపు కాంపిటీషన్ ఉంది కదా, దీని కారణంగా నీ కాంపిటీషన్ పాడైతే రేపు నాకు మెహందీ కాంపిటీషన్. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అరే అంటే మనం అనవసరంగా టెన్షన్ పడ్డట్టున్నాం. సరే అయితే రండి, మన సోనుతో కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం. సోను ఎవరో? నేను ఈ పింపుల్ కి పెట్టిన పేరే అది. చీజ్. Cheese!